మానవ విలువతో కూడిన విద్యను విద్యార్థులకు అందించడానికి విద్యా సంస్థలు కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య బాలకృష్ణారెడ్డి కోరారు. విద్యార్థులు చదువుతో పాటు పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని పోటీ ప్రపంచంలో రాణించాలన్నారు. తపస్య కాలేజీ ఆఫ్ కామర్స్ మేనేజ్మెంట్ సమవర్తనోత్సవ్ పేరిట స్నాతకోత్సవం రవీంద్ర భారతిలో ఘనంగా జరిగింది. పట్టభద్రులైన 1000 మంది విద్యార్థులకు పట్టాలను ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి అందజేశారు. సమకాలీన ప్రపంచంలో జరుగుతున్న మార్పుకి అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు, వ్యాపారానికి కావాల్సిన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ప్రొఫెసర్ బాలకృష్ణ సూచించారు. కేంద్ర ప్రభుత్వం పెన్షన్ వాలిడేషన్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని నిరసిస్తూ దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు ఆందోళనకు పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఉప్పల్ సర్వే ఆఫ్ ఇండియా వద్ద సర్వే ఆఫ్ ఇండియా పెన్షన్ ఫోరం ఆధ్వర్యంలో పెన్షనర్లు నిరసన నిర్వహించారు. ఉద్యోగులకు, పెన్షనర్లకు ఓకే పే కమిషన్ ఉండాలని, పెన్షన్ వాలిడేషన్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తమ సమస్యను అర్థం చేసుకోవాలని ఇవాళ సర్వే ఆఫ్ ఇండియా వద్ద నిరసన చేపట్టినట్లు తెలిపారు. సంతోష్ నగర్ టీజీఎస్పీ డీసీఎల్లో అవినీతి ఆరోపణలు వచ్చాయి. సంతోష్ నగర్ సబ్ డివిజన్లో లైన్ ఇన్స్పెక్టర్లు, లైన్ మ్యాన్, ఆర్టిస్టులు అవినీతిలో పాలుపంచుకుంటున్నారంటూ సీనియర్ కాంట్రాక్టర్ మొహద్ బషీరుద్దీన్ ఫిర్యాదు చేశారు. బిల్లులు అక్రమంగా వసూలు చేయడం, అపార్ట్మెంట్లలో అక్రమంగా మీటర్ ట్యాంపరింగ్, లంచాలు తీసుకోవడం వంటి అక్రమాలు జరుగుతున్నాయని బషీరుద్దీన్ ఆరోపించారు. ఈ ఫిర్యాదుపై టీజీఎస్పీ డీసీఎల్ రెవెన్యూ వింగ్ దృష్టి సారించింది. చీఫ్ జనరల్ మేనేజర్, సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ కి ఆదేశాలు జారీ చేస్తూ పూర్తిస్థాయి దర్యాప్తు నివేదిక సమర్పించాలని సూచించారు. సీఎన్ రెడ్డితో మంత్రులు పొన్నం ప్రభాకర్, అలాగే వివేక్ సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల గురించి చర్చించారు. ఎన్నికల ప్రచారంలో అందరూ కలిసి పనిచేయాలన్నారు. నవీన్ యాదవ్ అధిష్టానం జూబ్లీహిల్స్ అభ్యర్థిగా ప్రకటించిందని అందరూ ఐక్యంగా పనిచేసి విజయాన్ని సాధించాలన్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తీసుకువెళ్లాలని సూచించారు. చెర్లపల్లి డివిజన్ పరిధిలోని చక్రీపురం నాగార్జున కాలనీకి చెందిన ధరావత్ సబిత ఇటీవల విడుదలైన గ్రూప్ 1 ఫలితాల్లో 303వ ర్యాంకు సాధించి డీఎస్పీగా ఎంపిక కావడం జరిగింది. ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో పాటు ఏఎస్ రావునగర్ డివిజన్ కార్పొరేటర్ శిరీష సోమశేఖర్ రెడ్డి ధరావత్ సబితను ఘనంగా సన్మానించారు. కష్టపడి చదివి గ్రూప్ 1 ఫలితాల్లో డీఎస్పీగా నియమితులైన సబితని అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. సబిత సాధించిన విజయం బంజారా జాతికే గర్వకారణమని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు.